నమస్తే వెల్కమ్ టు భవిత నేను నీలిమ ప్రస్తుత జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 3.6% ఉంది. అలాగే భారతదేశంలో 2/3 వంతు జనాభా అగ్రికల్చర్ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి భారత్ ఎకానమీ కూడా అగ్రికల్చర్ మీదనే ఆధారపడి ఉందనేది మనకి అవగతమవుతుంది. దీంతో ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువ మంది అగ్రికల్చర్ ను కెరియర్ ఆప్షన్ గా ఎంచుకోవడం మొదలుపెట్టారు. అలాగే ఈ రంగంలో వివిధ పంటలకు వచ్చే చీడపీడల నివారణ, వివిధ ఋతువులకు అనుగుణంగా పంటల సాగు, అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీ అనేవి ఈ రంగానికి పెను సవాళ్లుగా మారాయి. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఈ రంగాన్ని ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలపాలంటే నిష్ణాతుల అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో దేశంలో వ్యవసాయ విద్య తీరుతెన్నులు, యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయిలో కోర్సులకు గల అర్హతలు, ప్రవేశాల ప్రక్రియ, ప్లేస్మెంట్స్, కెరీర్ స్కోప్తో పాటు ఈ రంగంలోని నిపుణుల సలహాలు, సూచనలు ఈ వారం భవితలో మీకోసం. అగ్రికల్చరల్ ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అగ్రికల్చరల్ సైన్స్లో బయాలజీ, జువాలజీ, బోటనీతో పాటు వివిధ స్పెషలైజేషన్లలో అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా రంగాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా సింహభాగమేనని చెప్పవచ్చు. దీంతో ఈ రంగంలో అవకాశాలు అనేవి బాగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో అగ్రికల్చర్ రంగం ఓ ఫ్రూట్ఫుల్ కెరియర్ ఆప్షన్గా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో వివిధ యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్స్, మెంటర్స్ ఎన్విరాన్మెంట్, గ్రంథాలయాలు, సన్నిహితుల సహాయంతో నేర్చుకున్న హైటెక్ నాలెడ్జ్తో భారత్ అగ్రికల్చర్ రంగంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. మనం ఇండస్ట్రీస్ తీసుకుంటే ఫెర్టిలైజర్ చాలా ముఖ్యం రైతులకి. అలాగే పురుగుల మందులు వాడకం, అలాగే విత్తనాలు, మంచి రకం హైబ్రిడ్స్ రైస్, దాని మీద కూడా మన దేశంలో తీసుకుంటే 60% విత్తనాలు మన రాష్ట్రంలోనే ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్నో 5,000 క్రోర్స్ వరకు మన టర్న్అవుట్ వస్తుంది. చాలామంది ఐటీ అంటారు. ఐటీకి సమానంగా మన అగ్రికల్చర్ సీడ్ ఇండస్ట్రీ కూడా ఉంది. కానీ దీనికి అంత ప్రాముఖ్యత రాలే. ఎంతసేపు చెప్పినా హైదరాబాద్ ఐటీ, కానీ విత్తనంగా కూడా మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. 65,000 కోట్లు అంటే డబ్బులు ప్రధానం కాదు, కానీ ఆ విత్తనాల యొక్క లాభాన్ని తీసుకుంటే అది కొన్ని వేల కోట్లలో వస్తుంది. ఇది గుర్తించి దానికి అనుగుణంగానే మేము ఎంఎస్సీలో కోర్సులు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిసారిగా మీరు చెప్పినట్టుగా ఈ విత్తనాలు చాలా ముఖ్యం. ఆ విత్తనాలకు సంబంధించిన జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అనే కోర్సులు మేము పెట్టడం జరిగింది. దానికి చాలా బాగా డిమాండ్. ఎందుకంటే ఇందులో మా వ్యవసాయ విద్యాలయం డిపార్ట్మెంట్పై కాకుండా ప్రైవేట్గా చాలా ఎక్కువ, చాలా సీడ్ ఇండస్ట్రీస్, విద్యార్థులే కాదు రిటైర్ అయిన వారు కూడా ఎవరు ఖాళీగా లేరు అగ్రికల్చర్ యూనివర్సిటీస్. ఎందుకంటే ఇది సీడ్స్లో బాగా మనం చాలా లార్జ్ స్కేల్లో సీడ్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాబట్టి ఈ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్కి డిమాండ్ కూడా మా వ్యవసాయ విద్యాలయం చూస్తే బాగా ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఆ సబ్జెక్ట్ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే అది దానికి అనుబంధంగా ఈ రోజుల్లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎంత ముఖ్యం, దానికి బయోటెక్నాలజీ కూడా చాలా ముఖ్యం. జెనెటిక్స్లో అంత డిమాండ్ ఉంది కాబట్టి మేము దానికి అనుగుణంగా బయోటెక్నాలజీ పెద్ద ల్యాబ్ పెట్టడం, దాని కోర్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన దేశంలో అగ్రికల్చరల్ కాలేజీలు, యూనివర్సిటీలు అనేక రకాల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులని ఆఫర్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 65 యూనివర్సిటీలు అగ్రికల్చరల్లో వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. హోమ్ సైన్స్, వ్యవసాయ అనుబంధ రంగాలకు అవసరమైన మానవ వనరులను అందించే లక్ష్యంతో అనేక యూనివర్సిటీల ఆవశ్యకత తలెత్తింది. దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన సరికొత్త విత్తనాలు, టెక్నాలజీల ఆవిష్కరణల దిశగా కూడా యూనివర్సిటీలు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. భారత్ పారిశ్రామికంగా శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ దేశ జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగం విఫలమైతే దేశంలోని మిగతా రంగాలన్నీ దాదాపు కనుమరుగైనట్టే అని తొలి ప్రధాని నెహ్రూ అన్న మాటలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయం వెన్నుముక. ఇప్పటికీ దాదాపు 65% మందికి వ్యవసాయమే జీవనాధారం. ఇలాంటి పరిస్థితుల్లో కాడిపట్టి వ్యవసాయం చేసే రైతులు సరైన ఫలసాయం పొందాలంటే మెరుగైన సాగు పద్ధతులు అవలంబించాలి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోగల నేర్పు కావాలి. మరోవైపు దేశంలో ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోవాలంటే పంటల దిగుబడులు బాగా పెరగాలి. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతులు నేర్చుకున్న వారికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యవసాయ ఆధారిత రంగానికి అవసరమైన మానవ వనరుల్ని విద్యా సంస్థలు ప్రత్యేక కోర్సుల ద్వారా అందిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ముఖ్యమైంది. కోర్సు వ్యవధి 4 ఏళ్లు. అర్హత ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మార్పులు వస్తున్నాయి. వ్యవసాయ కార్మికులకు దొరకట్లేదు. ఫార్మ్ మెషినరీ పెద్ద ఎత్తున మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున మన వరి తీసుకుంటే మొత్తం అన్ని కార్యక్రమాలు పనిముట్లు ఈ మిషనరీ ద్వారానే చేయొచ్చు. నాటడం కాడి నుంచి మనం హార్వెస్ట్ చేయటం, మనకి ప్లవ్ చేయటం అన్నీ మిషనరీ ద్వారా చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున రైతులకి ఒక 6,000 7,000 చేసి కస్టమైరింగ్ అంటారు, దాని ద్వారా చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా పెద్ద ఎత్తున ఏంటంటే మన దేశంలో ఈ పనిముట్లకి కానీ మిషనరీకి కానీ వీటి రిపేర్ చేసే సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి చాలా పెద్ద ప్రాముఖ్యత వస్తుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఇందులో ఎంటర్ అయినాయి. మహేంద్ర, ఎస్కాట్స్. మహేంద్ర అయితే 1,00,000 ట్రాక్టర్లు అమ్ముతుంది. ఈ ఇంజనీరింగ్ కంపెనీలన్నీ మనకి పనిముట్లు చేసే కంపెనీలు. అలాగే ప్రాసెసింగ్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ కూడా మా సాయిల్ అండ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఉంది, దానికి ఇంజనీర్స్ కావాలి. మనం ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ తీసుకుంటే దాంట్లో కావాల్సిన ఇంజనీర్లు అంతా మా యూనివర్సిటీ వాడే ఉన్నారు. అలాగే చాలా ఈ ట్రాక్టర్ ఇండస్ట్రీస్ వాటిలో కూడా మా దగ్గర మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే మాది. కానీ పూర్వం మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకునేవారు ఎక్కువగా. కానీ ఇప్పుడు మాకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాగా వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు. అనేక యూనివర్సిటీలు, కాలేజీలు అగ్రికల్చరల్ రంగంలో వివిధ రకాల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తున్నప్పటికీ టాప్ 10 యూనివర్సిటీలలో విద్యను అభ్యసిస్తే మీరు ఈ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. ఆయా టాప్ 10 యూనివర్సిటీలేంటో ఓసారి చూద్దాం. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ భోపాల్, అనిబిల్ ధర్మలింగం అగ్రికల్చర్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుచి తమిళనాడు, వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నమక్కల్ తమిళనాడు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్, అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అలహాబాద్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ బికనీర్, మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పూణే, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లుధియానా. మన చీడపిరుగుల మీరు తీసుకుంటే జబ్బులు కానీ చీడపిరుగులు కానీ దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. దానికి సంబంధించిన కోర్సెస్ ఎంటమాలజీ, పెథాలజీ, ఇది కూడా చాలా డిమాండ్ ఉంది. దానికి సంబంధించిన చాలా కంపెనీలు మన దగ్గర ఉన్నాయి. ఈ చీడపిరుగులు పురుగుల మందులు తయారు చేసే కంపెనీలు, అలాగే జబ్బుకు సంబంధించిన మందులు తయారు చేసే కంపెనీలు, దాన్ని అమ్ముకునే కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే భూసార శాస్త్రం, మనకు భూమి గురించి చెప్పక్కర్లా, ఈ రోజుల్లో చాలా దానికి ఇంపార్టెన్స్ చేస్తున్నాం. కాబట్టి సాయిల్ సైన్స్ కూడా మనం పెద్ద ఎత్తున చేస్తాం. దీనికి అనుబంధంగా చాలా ప్లాంట్ ఫిజియాలజీ అవనివ్వండి, తర్వాత ఎకనామిక్స్ అవనివ్వండి, ఎక్స్టెన్షన్ అవనివ్వండి, చాలా సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇక నేను విద్యార్థులు చెప్పేది ఏంటంటే, నేను చెప్పినట్టుగా 1000 మంది విద్యార్థులు బీఎస్సీ చదువుతున్నారు. మీరు ఒక 2వ సంవత్సరం 3వ సంవత్సరం మీరు విద్య పూర్తి చేసినప్పటికీ మీరు ఆలోచించండి, నేను దేనికి వెళ్ళాలి? నేను జెనెటిక్స్ చేస్తానా, ఎంటమాలజీ చేస్తానా, పెథాలజీ చేస్తానా, సాయిల్ సైన్స్ చేస్తానా? దాని గురించి కొద్దిగా ఈ పాఠాలు చదువుతూనే ఇప్పటి నుంచి ప్రావీణ్యం సంపాదించండి. మన లైబ్రరీకి వెళ్ళి దానికి సంబంధించిన పుస్తకాలు, దాంట్లో జరుగుతున్న పరిశోధనలు ఏంటి, మనకి ముఖ్యంగా హైబ్రిడ్స్ ఏమున్నాయి, ఈ హైబ్రిడ్స్ చేయాలన్న పూర్వం చాలామంది విద్యార్థులు 2వ సంవత్సరం 3వ సంవత్సరం నిర్ణయించుకుని ఐఆర్ఐకి వెళ్ళేవారు. ఇప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళటం తగ్గింది, ఫెలోషిప్స్లో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఫెలోషిప్ మనకి పరీక్ష రాయాలంటే ఆ సబ్జెక్టులో ప్రావీణ్యత ఉండాలి. ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థి లక్ష్యం ముందుగా ఎంబీబీఎస్ లేక బీడీఎస్, ఆ తర్వాత వారికి కనిపించే మరో లక్ష్యం బీఎస్సీ అగ్రికల్చర్. ఈ క్రమంలో ఈ కోర్సు వ్యవధి, అర్హత, ప్రవేశం, బోధించే అంశాలు, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, ఉన్నత విద్య తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోర్సు కాల వ్యవధి 4 ఏళ్లు. అర్హత ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్ష. బోధించే అంశాలు వ్యవసాయ రంగ పురోగతికి సంబంధించి
మేలు రకం వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించేందుకు ఉపయోగపడే పద్ధతులు, నూతన వంగడాల సృష్టి. సబ్జెక్టులు ప్రిన్సిపల్ ఆఫ్ జెనెటిక్స్, సోయిల్ సైన్స్, క్రాప్ ఫియాలజీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ప్లాంట్ పాథోజెన్స్ తదితర సబ్జెక్టులు. ఉద్యోగ అవకాశాలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా, మోన్సాంటో, బేయర్ వంటి విత్తన, ఫర్టిలైజర్ కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లుగా, అలాగే టీ గార్డెన్లు, రబ్బర్ ప్లాంటేషన్లోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్సి, పిహెచ్డి పూర్తి చేస్తే పరిశోధనా రంగంలోనూ తిరుగుండదు. అంతేకాకుండా ఏఎస్ఆర్బి పరీక్ష ద్వారా అగ్రికల్చర్ సైంటిస్టులుగా స్థిరపడొచ్చు. లేదా ఏఆర్ఎస్ నెట్ ద్వారా వివిధ వర్సిటీలు, కళాశాలల్లో లెక్చరర్, ప్రొఫెసర్లుగా స్థిరపడొచ్చు. వేతనాలు ప్రారంభంలో 20,000 వరకు వేతనం లభిస్తుంది. అనుభవం, తగిన అర్హతలుంటే 40,000 వరకు ఆర్జించవచ్చు. ఉన్నత విద్య బీఎస్సీ పూర్తయ్యాక ఎంఎస్సీలో చేరవచ్చు. తర్వాత పీహెచ్డీ చేయవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నిర్వహించే పరీక్ష ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బీఎస్సీ అగ్రికల్చర్, ఈ యొక్క అగ్రికల్చర్ సైన్స్ అంటాం ముఖ్యంగా. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, బీఎస్సీ హోమ్ సైన్స్ న్యూట్రిషన్ కానివ్వండి, ఈ కోర్సులో ముఖ్యంగా చదవడానికి వ్యవసాయం అంటే కానీ, గ్రామాలంటే కానీ ఇష్టమున్న విద్యార్థులు జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది మనము గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటాము. కాబట్టి ఈ యొక్క విద్య మీద మక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో వస్తే వాళ్ళు ఇష్టపడి చదవగలుగుతారు. కానీ ఏదో మనకు వేరే కోర్సులు రాలేదని దీంట్లో జాయిన్ అవుతే మాత్రము వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి చదవలేకనే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఈ కోర్సులు, వ్యవసాయము, గ్రామాలలో మనం చూస్తుంటాం, పొలాలు చూస్తుంటాము, చేలు చూస్తుంటాము, పశువులు చూస్తుంటాము. ఇటువంటి విషయాల లోపల ఇష్టం ఉండి ముఖ్యంగా గ్రామీణ రైతులను, గ్రామీణ ప్రజలను మనము తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాము అనే ఒక దృఢమైన సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. కాలం ముందుకు కదులుతున్న కొద్దీ విజ్ఞాన శాస్త్రంలోకి కొత్త కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. ఇలాంటి వాటిలో హోమ్ సైన్స్ ఒకటి. గృహ, కుటుంబ జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, వాటికి శాస్త్రీయ పరిష్కారాలు వంటి వాటిని హోమ్ సైన్స్ వివరిస్తుంది. ఈ క్రమంలో ఈ కోర్సులోకి ప్రవేశం, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన జీవితానికి అవసరమైన వనరులను సమీకరించుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం వంటి నైపుణ్యాలను పెంపొందించడం కోర్సు ప్రధాన లక్ష్యం. అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తున్న 4 ఏళ్ల వ్యవధి గల కోర్సుకు మహిళలు మాత్రమే అర్హులు. అర్హతలు: ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ ఉత్తీర్ణత. హోమ్ సైన్స్లో 3 ఏళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన వారికి 10% సీట్లు. ప్రవేశాలు: ఇంటర్మీడియట్ గ్రూప్లో ఆప్షనల్ సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు. ఇతర తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైతే మార్కుల వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటారు. స్పెషలైజేషన్లు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, టెక్స్టైల్ అండ్ అపెరల్ డిజైనింగ్. ఉద్యోగ అవకాశాలు: ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్, రీసెర్చ్ అనలిస్ట్, న్యూట్రిషన్ కన్సల్టెంట్, ఇంటీరియర్ డిజైనింగ్, చైల్డ్ కేర్ సెంటర్లు. ప్రభుత్వంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. ప్రారంభంలో 10,000 నుంచి 20,000, అనుభవం ద్వారా 50,000 వస్తుంది. ఉన్నత విద్య: బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లతో పీజీ చేయొచ్చు. Home science deals with life science. It includes family science, community science, and the management all the resources that surrounds the family. So it could be nutrition, it could be child development, it could be clothing, it could be shelter. Any of these, when it has to be managed, you require the skills for management. That's how home science play a very important role in every women's life for managing their family and the society in total. భవితలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు భవిత. మన ఆరోగ్యకర జీవితం అన్నది మనం తీసుకునే నాణ్యమైన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఏ ఆహారంలో ఏ పోషకాలు ఉన్నాయి,
ఏ పదార్థాన్ని ఎంత మేర తీసుకోవాలి వంటి వాటిపై సలహాలు ఇచ్చే వ్యక్తే డైటీషియన్. వీటన్నింటికి సంబంధించి సరైన సలహాలు ఇచ్చే వారి కోసం అన్వేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు మరింత ఆదరణ పెరుగుతోంది. అర్హతలు బైపీసీ లేదా ఎంబైపీసీ ఉత్తీర్ణత లేదా హోమ్ సైన్స్ సంబంధిత సబ్జెక్టులు, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ ఫిజియాలజీతో ఇంటర్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత, పాలిటెక్నిక్ హోమ్ సైన్స్ ఉత్తీర్ణులు కూడా కోర్సుకు అర్హులు. ప్రవేశాలు ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశం ఉంటుంది. బోధించే అంశాలు హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్ మైక్రోబయాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్, ఫుడ్ ప్యాకేజింగ్, కేటరింగ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఫార్ములేషన్స్. ఉద్యోగ అవకాశాలు ఆసుపత్రుల్లో డైటీషియన్లు, డైట్ కన్సల్టెంట్గా, వసతి గృహాలు, హోటళ్లు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలు కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నాయి. వేతనాలు ప్రారంభంలో 10,000 నుంచి 20,000 వరకు వేతనం, తర్వాత అనుభవం ఆధారంగా అధిక వేతనాలు పొందవచ్చు. ఉన్నత విద్య మన దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ చదువుతారు. తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించిన కోర్సులు చదువుతారు. తర్వాత పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీకి రిలేటెడ్ అయిన కోర్సులు చదువుతారు. అదే కాకుండా వెటర్నరీ లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ గురించి కూడా చదువుతారు. వీటి అన్నిట్లో వాళ్ళు కేవలము ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనే కాకుండా వాల్యూ చైన్ ఎట్లా మేనేజ్ చేయొచ్చు, ఫ్రమ్ అగ్రికల్చర్ నుంచి కన్జంప్షన్ వరకు వాల్యూ చైన్ మేనేజ్మెంట్ ఎలా చేయగలరు అనేది కూడా వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళకు ఫుడ్ ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు. అంటే 1 నెల అట్లా వాళ్ళని ఇంటర్న్షిప్ ఒక ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకు ప్లేస్మెంట్ పెడతామన్నమాట. దాంట్లో వాళ్ళ ఇండస్ట్రీలో రా మెటీరియల్ కలెక్షన్ నుంచి ఎలా చేస్తారు, వాటిని ఎలా స్టోరేజ్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు డిఫరెంట్ యూనిట్ ఆపరేషన్స్లో, తర్వాత ఎలా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేస్తారు, అంతేకాకుండా ఆ ప్రోడక్ట్ని ఎలా ప్యాకింగ్ చేస్తారు, ఎలా సేల్స్ చేస్తారు, వీటన్నిటి గురించి ప్రాక్టికల్గా వాళ్ళు ఇండస్ట్రీలో నేర్చుకుంటారు. మనిషి అభిరుచుల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తుంటాయి. కాళ్లకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తలకు పెట్టుకునే టోపీ వరకు అన్నిటా ఫ్యాషన్ కొట్టొచ్చినట్లు కనిపించాలని కోరుకుంటున్నారు. దీంతో డిజైనింగ్ వస్త్రాలకు, యాక్సెసరీస్కు డిమాండ్ బాగా పెరిగింది. వీటికి అనుగుణంగానే ఫ్యాషన్ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. $720 కోట్ల విలువైన దేశీయ ఫ్యాషన్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు విద్యాసంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీలో వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి 4 ఏళ్లు. టెక్స్టైల్ అండ్ అపెరల్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను అందించడమే లక్ష్యంగా ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. అర్హతలు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్లో వొకేషనల్, పాలిటెక్నిక్లో హోమ్ సైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు. ప్రవేశాలు అర్హతగా పేర్కొన్న కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. బోధించే అంశాలు గార్మెంట్ కన్స్ట్రక్షన్, టెక్స్టైల్ సైన్స్, ఫ్యాషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్, ఫ్యాషన్ ఇన్నోవేషన్స్, అపెరల్ డిజైనింగ్, ఫ్యాషన్ యాక్సెసరీస్, కంప్యూటర్ ఆధారిత టెక్స్టైల్ డిజైనింగ్, టెక్స్టైల్ డైయింగ్ అండ్ ప్రింటింగ్. ఉద్యోగ అవకాశాలు ఫ్యాషన్ పరిశ్రమ, వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో మర్కండైజింగ్ ఎగ్జిక్యూటివ్లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలిస్ట్రేటర్లుగా, ఎగుమతి సంస్థలు, వస్త్ర మిల్లులు, బోటిక్లలోనూ అవకాశాలున్నాయి. ఫ్యాషన్ షోల నిర్వాహకులు కూడా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. వేతనాలు ప్రారంభంలో 15,000 నుంచి 26,000 వరకు. సృజనాత్మక ఆలోచనలతో మంచి పనితీరు కనబర్చేవారు ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. బట్టలు బయట దొరికేవి చాలా రకాలు దొరుకుతాయి. కాబట్టి ఏ వయసు వాళ్ళకి ఎటువంటివి బట్టలు సూటబుల్గా ఉంటాయి, దానికి మనం ఎలా నాణ్యత కనుక్కోవాలి, మనం ఎందుకంటే బజార్లో పెట్టిన లేబుల్స్ చాలా వరకు మంచిగా కరెక్ట్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం వాటిని ల్యాబ్లో ఎలా టెస్ట్ చేసి ఓకే వాళ్ళు చెప్పింది ఇది కరెక్టే, ఇది కాదు అన్నది కూడా తెలియడానికి ఆస్కారం ఉందన్నమాట. ఆ కోర్సులో చెప్తాం మేము హిస్టరీ ఆఫ్ స్టైల్ అంటాము. అంటే మన ట్రెడిషనల్ టెక్స్టైల్స్, మన పాతవి ఎలా ఉన్నాయి, ఇండియన్ టెక్స్టైల్స్ ఎలా ఉన్నాయి, మన భారతదేశంలో దొరికే వస్త్రాల గురించి, దుస్తుల గురించి, వాటి గురించి అవగాహన కల్పించడం వలన వాళ్ళు డిజైనింగ్ స్కిల్స్కి కొంచెము ఎక్కువగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కోర్సులు కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము. అలాగే వాళ్ళకి డిజైనింగ్ స్కిల్స్ ఎక్కువ పెంచడానికి కలర్ గురించి, వాటి ఆర్ట్ ప్రిన్సిపల్స్, ఆర్ట్ ఎలిమెంట్స్ ఇవి ఎలా ఉపయోగించాలి,
దీని మూలాన ఎటువంటి వారికి వివిధ వయసుల వారికి ఎటువంటి దుస్తులు మనం చేయాలి. అలాగే ఫంక్షనల్ క్లోదింగ్ అంటాము. అంటే ఇప్పుడు వేరే మామూలుగా చదువుకునే వాళ్ళకి ఒక రకంగా, ఆడుకునే పిల్లలకు ఒక రకంగా, అలా ఎలా అయితే దుస్తులు ఉంటాయో అట్లాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎలా ఉంటాయి, మామూలుగా పాలిచ్చే తల్లులకి ఎలా ఉంటాయి, ఎలాంటి దుస్తులు మనం డిజైనింగ్ చేయాలి, ఎలా వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అనే వాటి మీద మేము ఎక్కువ అంశాలు మాకు ఉంటాయండి. అలాగే ఈ కంప్యూటర్ కోర్సెస్తో కాకుండా మామూలుగా చేత్తో కూడాను, అంటే మన దుస్తులు తయారయ్యే కాకుండా దుస్తులు మన వస్త్రాల మీదకి ఎటువంటి డిజైనింగ్ చేయాలి, అది ఏ విధంగా చేయాలి, కంప్యూటర్ ద్వారాను చేత్తోనూ రెండు కూడా మేము తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న విద్యార్థుల పనితీరు, ఆలోచన విధానం, క్లాస్ లెర్నింగ్, సెల్ఫ్ స్టడీకి ఉన్న ప్రాధాన్యం ఎటువంటిది, ప్రాక్టికాలిటీ ఏ విధంగా దోహదపడుతుంది, కంబైన్డ్ స్టడీస్ వ్యవసాయ క్షేత్రంలో ఎందుకు పని చేయాలి, థియరీతో పాటు ప్రాక్టికల్ అప్రోచ్ ఆవశ్యకత ఎటువంటిది తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్త విద్యా సంవత్సరంలో అగ్రికల్చర్ సంబంధిత కోర్సులో చేరే విద్యార్థులు తొలి రోజు నుంచే ప్రాక్టికల్ దృక్పథంలో అడుగులు వేయాలి. కరిక్యులం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది కాబట్టి తోటి విద్యార్థులతో కలిసి కంబైన్డ్ స్టడీస్ సాగించడం ద్వారా ఎంతో మేలు చేస్తుంది. కొత్త అంశాలు, అర్థం కాని విషయాలపై కంబైన్డ్ స్టడీస్తో స్పష్టత లభిస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించేందుకు యూనివర్సిటీలు చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఒక రకంగా ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రాం వంటిది. ఇందులో భాగంగా 4 ఏళ్ల వ్యవధి గల కోర్సులో చివరి సెమిస్టర్లో 6 నెలల పాటు విద్యార్థులు ఆయా గ్రామాల్లో వ్యవసాయదారుల వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం, అప్పటికే తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అనుసంధానం చేయడం, వ్యవసాయదారులకు తగిన సలహాలు, సూచనలు అందించడం వంటివి చేయాలి. ఫలితంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. అగ్రికల్చర్ అంటే మామూలుగా సాధారణంగా అందరికీ ఉన్న ఒపీనియన్ ఈ రైస్, వీట్ కల్టివేట్ చేసుకోవడం, లేకపోతే పప్పు ధాన్యాలు ఇంతవరకు అనుకుంటాం. అవి అవసరమే, కానీ దాంతోపాటు ఎప్పుడు వరి, గోధుమలు ఇవే కాకుండా మన స్టేపుల్ ఫుడ్స్, ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ అని అంటాము, అవి కూడా దాంతో సమానంగా ఉన్నాయని మనం గ్రహించాలి. అయితే ఇది ఒకప్పుడు తినేవాళ్ళం, మరి కొత్తదేమీ కాదు. కాకపోతే మధ్యకాలంలో మనం రకరకాల కారణాల వల్ల వాటిని మానేసాము. ఆ కారణాలు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరము. ప్రస్తుతం మనం దృష్టి సారించాల్సింది వరి, గోధుమలతో పాటు మనం చిరుధాన్యాలను కూడా మన సాగులోకి తీసుకురావాలి. అంటే దాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు రకరకాల జబ్బులు వింటున్నాం మనం ఈ మధ్యకాలంలో. డయాబెటీస్ అని, ఒబేసిటీ అని, క్యాన్సర్ అని, గుండె జబ్బులని, ఇన్ని ఎన్నో రకాల జబ్బులు అవన్నీ కూడా చూస్తే చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రొజెక్షన్స్ ఏంటంటే రాబోయే కాలంలో వచ్చే చావులకి కారణాలు మనకి వేరే కంటే కూడా ఈ జబ్బుల వల్లే ఎక్కువ చనిపోతారని కూడా మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మనం తక్కువగా ఫైబర్ ఉన్నవి, తక్కువ పోషకాలు ఉన్నవి, తక్కువ అని కాకపోయినా దాంతోపాటు సమానంగా ఎక్కువ పీచు పదార్థం ఉండి, దాంతోపాటు వరి, గోధుమలతో సమానంగా ఉన్న పోషకాలు, ఇంకా మాట్లాడితే కొద్దిగా ఎక్కువగా ఉన్న ఖనిజ లవణాలు ఉన్న మిల్లెట్స్ని, చిరుధాన్యాలని మనం సాగులోకి తీసుకొచ్చి, ఆ సాగులోకి తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి కమర్షియల్ ఫామ్లో, అంటే అందరికీ వీలుగా కన్వీనియంట్గా ఉండే ఫామ్లో ప్రోడక్ట్స్ మార్కెట్లో కనుక లభించేలాగా చేస్తే మనకి 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. అటు మన ఫార్మర్స్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ ల్యాండ్ లేని వాళ్ళు, తర్వాత మంచి ఫర్టైల్ ల్యాండ్ లేని వాళ్ళు, ఏమీ కల్టివేట్ చేసుకోలేమని బాధపడే ఫార్మర్స్ కూడా ఈ మిల్లెట్స్ని, ఈ చిరుధాన్యాల సాగులోకి తీసుకురావచ్చు. ఎలాగంటే దీనికి మామూలుగా వేరే వాటికైతే నీళ్లు కావాలి, అన్నీ కావాలి, ఫర్టిలైజర్స్ ఎక్కువ కావాలి, ఇన్పుట్స్ చాలా కావాల్సి వస్తాయి. అనేక అగ్రికల్చరల్ యూనివర్సిటీలు చేపడుతున్న కార్యకలాపాల్లో ప్రధానమైంది పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటి కారణాలతో కాలుష్యం స్థాయి అంతకంతకు పెరిగి అది వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్యాన్ని అంతటినీ తట్టుకొని పంటల దిగుబడి పెంచాలంటే వివిధ రకాల పరిశోధనలు క్షేత్రస్థాయిలో జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యాన్ని తట్టుకుని పంటల దిగుబడి పెంచేలా దేశంలో అనేక టాప్ యూనివర్సిటీలు క్షేత్రస్థాయిలో పలు పరిశోధనా ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పలు పంటల విషయంలో దేశంలోనే తొలిసారిగా 302 రకాలను ఆవిష్కరించాయి. అంతేకాకుండా
తక్కువ వ్యయంతో పంటల దిగుబడి సాధించే టెక్నాలజీల ఆవిష్కరణ కూడా చేస్తున్నాయి. అనేక పారిశ్రామిక సంస్థలు పరిశోధనల విషయంలో యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటే పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఎంతసేపు అగ్రికల్చర్ని ఫుడ్ ప్రాసెసింగ్ సెపరేట్ చేసి చూడకుండా రెండు ఒకదానిపైన ఒక డిపెండ్ అయి ఉంది. అంటే ప్రాసెసింగ్ ఎక్కువైతే అగ్రికల్చర్ ఎక్కువ అవుతుంది, అగ్రికల్చర్ ఎక్కువైతే ప్రాసెసింగ్ ఎక్కువ అవుతుంది. సో ఈ తరుణంలో మనం బాగా పక్క దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ప్రాసెసింగ్ అనేది ఎక్కువ చేసి ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. మన దగ్గర ఏంటంటే ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. అన్ని రకాల పదార్థాలు తీసుకుంటే కూడా అటు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏంటి, మిగిలిన మిల్క్ అనేది ఏంటి, చాలా ఉంది ప్రొడక్షన్. కానీ మన ప్రాసెసింగ్ అనేది మనం వేరే బ్రెజిల్ లాంటి దేశాలతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి తరుణంలో మనం తప్పనిసరిగా మనము ఒక ప్రాసెసింగ్ లెవెల్ పెంచాలి అనే ఒకటి మన ధ్యేయంతో ప్రతి ఒక్క సెక్టార్ నుంచి కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ నుంచి ఈ ఫుడ్ టెక్నాలజీ సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది ముందుకు వస్తే రాబోయే కాలంలో దానికి మనం తోడ్పడినట్టుగా ఉంటుంది. ఉన్నత విద్యలో రాణించాలంటే విద్యార్థులు ఏ విధంగా కష్టించి పనిచేయాలి, ప్రిపరేషన్ సరళిలో ఎటువంటి మెలకువలు పాటించాలి తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు యూజీలో చేరిన తొలి రోజు నుంచే అదే లక్ష్యంతో కృషి చేయాలి. పీజీ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సుల సీట్లు, కాలేజీల సంఖ్య పరిమితం కాబట్టి వాటికి పోటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవడం సాధారణ స్థాయిలో చదివే విద్యార్థులకు సాధ్యం కాదు. కాబట్టి పీజీ లక్ష్యంగా పెట్టుకుంటే దానికి తగిన రీతిలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని అడుగులు వేయాలి. ఎంఎస్సి కోర్సులు ఎంఎస్సి అగ్రికల్చర్, ఎంఎస్సి అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి హోమ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, అపారల్ అండ్ టెక్స్టైల్స్, చైల్డ్ గైడెన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇంటీరియర్ డిజైన్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, ఎంఏబిఎం, ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సి అగ్రి వాటర్ మేనేజ్మెంట్, ఎంఎస్సి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిహెచ్డి అగ్రికల్చర్, అగ్రానమీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటమాలజీ, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికెమిస్ట్రీ, అగ్రిబయోటెక్నాలజీ, పిహెచ్డి హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ సైన్స్, అపారల్ అండ్ టెక్స్టైల్స్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్. సాయిల్ సైన్స్, అగ్రానమీ ఈ 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క ఆసక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇటు బ్రీడింగ్ అనేది కొద్దిగా ఆయనకి బయాలజీలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బాగా బేసిక్స్ తెలిసి ఉండాలి, బయోటెక్నాలజీ తెలిసి ఉండాలి. ఈ ఫెర్టిలైజర్స్ వాటి మీద ఇటు మీద కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఉండాలి. ఈ ప్రొడక్షన్కి జనరల్గా దీన్ని బట్టి అవి విద్యార్థి నిర్ణయించుకోవాలి. బాగా నాకు బ్రీడింగ్ వెళ్ళాలంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది లాంగ్ రేంజ్లో, చాలా ఈ ఎంఎస్సి కానీ దాంట్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సీడ్ ఇండస్ట్రీ కానీ దాంట్లో కూడా సీడ్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మీరు ఈ బ్రీడింగ్ వాళ్ళు సక్సెస్ చూపించాలి. మిగతా ఫెర్టిలైజర్ కంపెనీస్ అంటే వాళ్ళే చూపిస్తారు. మీరు చేయవలసిందల్లా వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని పాపులరైజ్ చేయటమే మనకి ఫెర్టిలైజర్లో కానీ పెస్టిసైడ్ ఇండస్ట్రీలో. అదే సీడ్ ఇండస్ట్రీలో అలా కాదు. మీరు కష్టపడి పనిచేసి ఒక రకాన్ని కానీ ఒక హైబ్రిడ్ని కానీ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది. అది వచ్చినప్పుడే కంపెనీ సర్వైవ్ అవుతుంది, వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోవాలి. కాబట్టి దానికి అది మనం ఏంటంటే సీడ్ ఇండస్ట్రీకి వెళ్ళవలసిన వాళ్ళకి బాగా దానికి సంబంధించి బయోటెక్నాలజీ అది ఫీల్డ్లో వర్క్ చేయటం, అది సమయంతో ఆలోచించుకు ఒక్కోసారి 6 గంటలకి వెళ్ళవలసి వస్తుంది. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈ ఫెర్టిలైజరు వీటిల్లో ఎక్కువగా వీరు చూడవలసింది మార్కెటింగ్ కాబట్టి చాలా పెద్ద ఎత్తున తిరగాలి. ఈ జాబ్లో చేసే పద్ధతులు మారుతాయి కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. అగ్రికల్చర్ కోర్సులు ఇతర కోర్సుల కంటే భిన్నమైనవి. తప్పనిసరిగా బురదలో, మట్టిలో పనిచేయాల్సిన విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చరల్ కోర్సుల విద్యార్థులకు కష్టించి పనిచేసే తత్వం ఉండాలి. కోర్సు ఆశాంతం క్షేత్రస్థాయి బోధన సమ్మిళితంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. నేడు ఆధునిక వ్యవసాయంలో యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. విత్తనాలు చల్లడం నుంచి పంట కోత, నూర్పిడి వరకు యంత్రాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ యంత్ర పరికరాలపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల భవిష్యత్తుకు ఈ కోర్సులు పునాది. వీటిని దృష్టిలో ఉంచుకుని విషయ పరిజ్ఞానం పెంచుకునే దిశగా నిరంతరం శ్రమించాలి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో పనిచేయగల నేర్పు, ఓర్పు అవసరం. ఈ లక్షణాలు అలవర్చుకుంటే అద్భుతమైన కెరీర్ మీ సొంతం అవుతుంది. ఇది ఇవాల్టి భవిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.